నమస్కారం అండి. సో మనం వచ్చేసి నందిగామ, పెనగంచిప్రోలు, బోనకల్లు, వత్సవాయి మండలాల్లో ఆ ఫీల్డ్ తిరగడం జరుగుతుంది. అయితే ప్రధానంగా అక్కడక్కడ అసలు చేలల్లో అయితే మొత్తం కూడా కాయలు అనేది ఈడిపోవడం జరిగింది. తోటలన్నీ ఈ విధంగానైతే ఉన్నాయి. సో మీరు చూస్తున్నారు కోనాయపాలెం, వెంగనాయపాలెం, శనగపాడు ఉన్నటువంటి ప్రాంతాలలో తోటలన్నీ కూడా బొడ్డెలు, చిగురుగాయలు అలాగే ఈడిపోవడం జరిగింది. తోటలన్నీ కూడా మొత్తం కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో ప్రధానంగా రాసులు ఇవి. ఇంకా ఏదైనా కానీ 10 రోజుల్లో తోటలన్నీ కూడా ఇవి ఉండండి మొత్తం కూడా క్లోజ్ అయిపోయినాయి. అమ్మకాలు కూడా చాలా వరకు రైతులు అమ్ముకుంటున్నారు. చూడండి ఎట్లా ఉన్నాయి అనేది. చాలా వరకు మేజర్గా 80% వరకు ఈ 4 మండలాల్లో నందిగామ, పెనగంచిప్రోలు, బోనకల్లు, వత్సవాయి మండలాల్లో 80 to 90% వరకు అయితే చివరి అంకానికి చేరుకున్నాయి. అడిగెల్లపాడు కావచ్చు, నవాపేట కావచ్చు, పెనగంచిప్రోలు చుట్టుపక్కల, అలాగే పోలంపల్లి, వత్సవాయి, బోనకల్లు, సిరునోగుల ఇటున్న ప్రాంతాల్లో అన్నీ కూడా మేజర్ వేసినటువంటి తోటలన్నీ కూడా 1-2 కోతలు ఉన్నాయి. మొత్తం కూడా అయిపోవడం జరుగుతుంది. కొన్ని మంది అయితే కట్టె కూడా తోడడం జరిగింది, మిరపకట్టె. ఎందుకంటే బలం మొత్తం లాగేస్తుందని మిరపకట్టె అంతా కూడా తోలుకోవడం జరిగింది. మీరు చూస్తున్నారు, ఒకసారి చూడండి. ఇది మేజర్గా మొత్తం కూడా మహారాష్ట్ర కూలోళ్ళు అందరూ బాగా రావడం, 10 రూపాయలు 12 రూపాయలు కేజీకి తక్కువ ధరలో ఉండడం వల్ల బాగా కోపించుకోవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా కోతలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. రైస్ సోదరులు గమనించగలరు. మేజర్గా కోతలన్నీ అయిపోయినాయి కాబట్టి ఇక ఏదైనా కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కల్లా మేజర్గా వేరియబుల్స్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా వరకు తగ్గాయి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మరింత తగ్గే అవకాశం అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకి మహారాష్ట్ర వాళ్ళు కోయడం జరుగుతుంది తోటలు. ఇవి బొడ్డెలన్నీ మొత్తం ఇగురు పిక్కలు, ఇగురు బొడ్డెలు ఇవన్నీ ఈ విధంగా ఉన్నాయి. సో ఏదైనా మనకు వచ్చేసి ఏప్రిల్లో మంచి మార్కెట్ వచ్చే అవకాశం కనపడడం జరుగుతుంది. తోటలన్నీ కూడా అయిపోవడం జరుగుతుంది. ఇటు తిరువూరు కూడా ఇట్లనే ఉన్నాయి. సన్నపేట ప్రాంతాల్లో కూడా మొత్తం ఎండుకర్రలాగా ఎండిపోవడం జరిగింది. సో ఉంటానండి, బాయ్.